ఇదిలే, అది కాలిపోయినా దాన్ని ఇడిచిపెట్టేదిలే, రిపేర్ చేసి మళ్ళీ వాడటమే. స్తోత్రం చెప్పాలి. ఆ రీతిగా దేవుని కృప. ఓకేనా? కొంచెం ప్రైజ్ ద లార్డ్. మరి సమయంలో అందరం నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు డిస్టర్బ్ ఉండకూడదు. సాధ్యమైనంత మటుకు దేవుని పిల్లారా నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించండి. మరి సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉంటున్న దైవదాసులు వినయ్ కుమారయ్య గారు దైవవాక్యం అందించాలని ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెస్పాండ్ కావాలి, మౌనులు అయి ఉండకూడదు ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. అయ్యగారు చెప్పినట్టు ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. బాబు ప్రార్థన అయిపోయిందేమో, త్వరగా వెళ్ళి వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఇంటి దగ్గర ఉన్నవారు కూడా పరిగెత్తుకొని రావాలి. ఆ రీతిగా ఒకసారి బిగ్గరగా చెబుదాం. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. మరి ప్రేమామయుడు ప్రార్థనా మందిరం, ఈ నామకరణ నన్నెంతగానో ఆకర్షితుని చేసింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. ప్రేమామయుడు ప్రార్థనా మందిరం దైవదాసులకు ఇచ్చినటువంటి గొప్ప దర్శనం ద్వారా, దేవుని పిలుపును బట్టి ప్రేమామయుడు ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియ దైవదాసులు మరి యోహాన్ బ్రదర్ గారికి, అమ్మగారికి, మరి కుటుంబానికి, సంఘానికి, విశ్వాసులందరికీ మరొకసారి ప్రభు పేట వందనాలు చెప్పాలి. హల్లెలూయా. మరి మా అక్కగారి కుమార్తె అయినటువంటి శారా మరి ఈ సుండిపేంట ప్రాంతానికి ప్రియులు దాసులు బ్రదరు మరి శ్యామ్ బ్రదర్ గారికి ఇవ్వటం జరిగింది. మరి మా కోడలు ద్వారా దైవదాసుల్ని, మిమ్మల్ని, గొప్ప సంఘము ప్రేమామయుడు ప్రార్థన మందిరాన్ని దర్శించుటకు దేవుడు కృపనిచ్చాడు. ప్రియులారా, మరి నా సాక్ష్యం చెప్పాలంటే వాక్యానికి సమయం సరిపోదు. మధ్య మధ్యలో కొంచెం సాక్ష్యం చెప్తాను. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మంచిది పిల్లరా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యాక్చువల్గా నేను మెసేజ్ ప్రిపేర్ అయింది ఒకటి, దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుడు బయలుపరిచింది మరొక ధ్యానము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, దేనికి పనికిరానటువంటి నన్ను ప్రభువా నీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీరు పిలుచుకొని అయా నీ సువార్తకు ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో నీ బలమైన మాటలు, బ్రతికించే మాటలు, అయా నిత్య రాజ్యాన్ని ఇచ్చే మాటలు ప్రభువా ఇదిగో నీ బిడ్డలకు మాట్లాడుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభువా మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి క్షేమంగా ప్రభువా ఇదిగో ఈ శ్రీశైలం ప్రాంతానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మార్గ మధ్యాల్లో ఆటంకాలు, అడ్డుబండ్లు ఎన్ని ఎదురైనను నీ కృప ద్వారా దేవా సురక్షితముగా
ఇదిగో ప్రేమామయుడు ప్రార్థన మందిర ఆవరణంలోనికి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నడిపించినందుకు బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ బలమైన మాటలు అయ్యా నీ బిడ్డలతో మాట్లాడుతుంటుండగా సహాయకుడిగా ఉండండి. ఏడంతల ఆత్మతో అభిషేకించండి. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించుటకు సహాయాన్ని అందించండి. బిడ్డలందరూ ప్రభువా శ్రద్ధతో, భయముతో, భక్తితో నీ మాటలు వినుటకు వినుబుద్ధిని దయచేయమని రక్షకును, ప్రభువును, దేవుణ్ణు, సమస్తమునకు దాతమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలా గొప్ప మాట. పౌలు గారంటే మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. తెలియని వారు ఎవరన్నా ఉన్నారా? పౌలు అనే పేరు తెలియని వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి భయంకరమైనటువంటి హింసకుడు, హానికరుడు, కూనికరుడు, సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకులను హింసించే స్థితిలో దిగజారిపోయి క్రైస్తత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తును గుర్తెరిగాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే తనను దర్శించాడో తన జీవితము మారిపోయింది. తన జీవితము మారిపోయింది. తన జీవితాన్ని మార్చుకొని ఇదిగో యేసును పోలి, క్రీస్తును పోలి నడుచుకునే రీతిలోనికి యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఈరోజు మట్టల ఆదివారం కదా, మరి చర్చ్ అంతా మరి ఈత మట్టలతో, పూలతో అలంకరింపబడి ఎంతో అందంగా, సుందరంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దైవదాసులు దేవుణ్ణి పోలి నడుచుకున్నట్టు దేవుడు అక్కడ దర్శనం ద్వారా మాట్లాడాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. మట్టలు పట్టుకొని మట్టలకు పూలు అలంకరించి వీధుల ఎమ్మటి తిరగటము ఇది ఆచారము. యేసయ్య ఎక్కడ చెప్పలా, మీరు మట్టలు పట్టుకొని మట్టల ఆదివార దినమున ఇదిగో పూలు పెట్టుకొని వీధి వీధి వెళ్ళి యేసయ్యకు జయము జయమని చెప్పమనలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్పాడు? పౌలు గారు చెప్పినట్టు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా బాగా అద్భుతంగా దేవుడిచ్చినటువంటి స్వరాలను బట్టి దేవుణ్ణి చాలా మధురంగా ఆరాధిస్తున్నారు. అందును బట్టి వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవునిలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో నడవాలి. సంఘము, సహవాసము, సేవకులు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో నడవాలి. దైవజనులు క్రీస్తులో నడుస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటున్నారు? ఇక్కడ సేవకులు యేసుక్రీస్తు వారై ఉన్నారు. సేవకులు యేసును ధరించుకొని ప్రయాణం చేస్తున్నారు. మరి విశ్వాసులైనటువంటి మీరు కూడా సేవకులను పోలి నడుచుకునేవారిగా ఉండాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు రెస్పాండ్ కావట్లా. దేవునికి మహిమ కలుగునుగాక అనగానే హల్లెలూయా అనాలి. కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. ఆదికాండము
5వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలేనును కనెను. హానోకు మెతూషలేనును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హానోకు తెలియని వారు ఎవరు లేరు. హానోకు జీవితము దేవునికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. హానోకు ఏ రీతిగా జీవించాడు, తన జీవితం ఏ రీతిగా ఉందంటే, ఇదిగో దేవునితో తను 300 ఏండ్లు నడుచుచు కుమార్తెలను కుమారులను కన్నాడంట. దేవునిలో నడవాలి. లోకంలో నడిస్తే లోకము నిన్ను వెంటబడుతుంది. దేవునిలో నడిస్తే దేవుడు నీతో ఉంటాడు. ఈనాడు ఏ సంఘములో సహవాసంలో చూసినా దేవునితో నడిచేవారు తక్కువ. లోకంలో లోక ఆశల్లో నడిచేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ పరిశుద్ధ లేఖనాలు వివరిస్తున్నాయి దేవుని బిడ్డలందరికీ, దైవజనులు దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారు, విశ్వాసులు సేవకుణ్ణి పోలి నడుచుకోవాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. హానోకు గారు తన జీవితంలో 300 ఏండ్లు కుమారులను కుమార్తెలను కని దేవునితో నడుస్తూ ప్రయాణం చేశాడంట. సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. అంతటితో ఆగిపోలా, ఇంకా ఆ మాట కూడా చదవండి, ముందుంది. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. 365 సంవత్సరాలు ఒక్క పరిశుద్ధ దినములో దేవుని మందిరములో ప్రార్థన ఎన్ని గంటలు జరుగుతుంది? మహా అంటే 3 గంటలు జరుగుతుంది. 3 గంటలు ప్రేమమయుడు ప్రార్థన మందిర ఆవరణములో నడవలేని జీవితాలు కలిగి ఉంటే మీరు దేవుని బిడ్డలు కానేరరు. దైవ సేవకులు ఎంతో దేవుణ్ణి ధరించుకొని మిమ్మల్ని అందరినీ సరైనటువంటి మార్గంలో నడిపించాలని, తను నడుస్తూ మిమ్మల్ని నడిపించాలని ఎంతో ఆశ కలిగి ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హానోకు గారు 365 ఏండ్లు దేవునితో నడుచుచు ఇక ఆయన మరణించలా. దేవుడే వచ్చి ఆయన్ను తీసుకొని వెళ్ళిపోయాడంట. బిగ్గరగా సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఈ దినాన నీ పరిస్థితి ఏంది? దేవుడు అడుగుతున్నాడు, నీ పరిస్థితి ఏంటి? దైవజనుడైతే ఇక్కడ ఆసీనుడై దేవునితో నడుస్తున్నాడు, మిమ్మల్ని నడిపించాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు. మీ నడక ఎటు? ఏ రీతిగా నడుస్తున్నావు? ఏ మార్గంలో నిలుస్తున్నావు? ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? దేవుని బిడ్డలు చాలా గొప్పవారు, దేవుణ్ణి కలిగినటువంటి వారు చాలా గొప్పవారు ప్రియులారా. కాబట్టి హానోకు గారు 365 ఏండ్లు బ్రతికి దేవునితో నడిచి దేవుడే వచ్చి ఆయన్ను తీసుకొని పోయేలా జీవించాడు. ఇది మాదిరికరమైనటువంటి నడక. యేసు రక్తంలో కడగబడుతున్నాము, ఆయన శరీరంలో పాలు పొందుతున్నాము, రక్తంలో పాలు పొందుతున్నాము. ఏ రీతిగా నడుస్తున్నాము? లోకంలో నడుస్తున్నాము,
తిరిగి దేవుని సన్నిధానంలోనికి వచ్చి అపవిత్రతతో అవిధేయతతో ఆయన రక్తములో శరీరంలో పాలు పొందేవారుగా కోకొల్లలు ఉంటున్నారు. దేవుని నడిచిన నడత యోగ్యకరమైనది ప్రియులరా. యోగ్యకరమైనటువంటి నడతలో దేవుని బిడ్డలు నడవాలి, నిలవాలి, సాగిపోవాలి. హనోకు వలె ఈ ప్రేమామయుడు ప్రార్థన మందిరములు ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఆ రీతిగా నడుచుదురుగాక, ఆ రీతిగా సాగిపోవుదురుగాక. సేవకులు బలంగా ఆత్మను పొందుకొని ఆ రీతిగా నడిపించుదురుగాక. ఎంత కృప ఇది, ఎంత కృప ఇది. ఆ కృపలో నివాసం చేయండి, ఆ కృపను పొందుకోండి. వేరే నడక మనకు మంచిది కాదు. దేవుని నడక ఎంతో యోగ్యమైనది, పరిపూర్ణమైనది, పరలోక రాజ్యాన్ని ఇచ్చేది. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. చదవండి 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. చాలా గొప్ప మాట ఇది కూడా. నోహావు వంశావళి ఇదే. నోహాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచాడండి? నోహావు దేవునితో నడిచాడు. మరి మనం ఎవరితో నడుస్తున్నాం? ఎవరితో మన సహవాసం? ఎవరితో మన సాంగత్యం? ఎవరితో మన స్నేహము? హనోకు గారు ఆ రీతిగా నడిచాడు. దేవుడే వచ్చి ఆయన్ను కొనిపోయే రీతిలో బ్రతికాడు. నోహావు ఆ తరములో నిందారహితుడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాము. పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిక చేశాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఈ భూమి మీద ప్రచండమైనటువంటి వర్షాన్ని నేను కురిపింపబోచున్నాడు. ఇదిగో ఈ ప్రజలందరికీ హెచ్చరిక చే ప్రకటించమన్నాడు. నోహావు గారు ఎంతో ప్రకటించాడు. ఉగ్రత రాబోతుంది, జల ప్రళయం రాబోతుంది, మీ నడవడిక మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి అని ఎంతగానో ప్రకటించాడు. కానీ ఏ ఒక్కరు కూడా సేవకుని మాట వినలేదు. సేవకుని మాట వినలేదు. దేవునితో నడుస్తున్నాడు, దేవునిలో నిలిచి ఉన్నాడు, దేవునిలో సాగిపోతున్నాడు. హెచ్చరిక చేశాడు, ఆయనతో నడవమని. ఏ ఒక్కరు కూడా నడవల. దేవునితో నడిచినటువంటి నోహావు సురక్షితమైనటువంటి రక్షణనే యేసయ్య ఓడను యేసు చెప్పినట్లుగా తయారు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాము. కొట్టండి బిగురుగా. ఇదిగో ఈ దినాన నీవు కూడా నోహావు నడిచిన మార్గంలో నడుస్తూ నీ కుటుంబానికి యేసయ్య అనే రక్షణ ఓడను సిద్ధము చేసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు బలంగా హెచ్చరిక చేస్తున్నాడు. నోహావు తన భార్య, కుమారులు, కోడళ్ళు అందరూ కూడా ప్రభు అనే రక్షణ ఓడలో నివాసము చేశారు. అందరూ స్త్రీలే కనిపిస్తున్నారు ఇక్కడ. ఏమైపోయారు మీ యజమానులు? ఏమైపోయారు మీ యజమానులు? యజమానులకు యేసయ్య ఇచ్చే రక్షణ అవసరం లేదా? చెప్పండి ఇంటికెళ్ళి. ఏమండి, దేవుడు మనకు ఆయురారోగ్యాలు ఇస్తున్నాడు, పనులు చేసుకోవడానికి శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. మనమేమో ఏంటండి సన్నిధానానికి వెళ్ళకుండా, ఇదిగో ప్రేమామయుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళకుండా ఈ రీతిగా నడిస్తే, ఈ రీతిగా సాగిపోతే ఏ రీతిగా మనము
దేవుని రాజ్యాన్ని పొందుకుంటామని మీరందరూ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తారా? ఎక్కడ చెప్తామయ్య గారు? మేము చెప్తే మమ్మల్ని మా వారు ఏం చేస్తారు? కొడతారని భయపడిపోతారు. మీరు భయపడకండి. మీలో దేవుడు ఉన్నాడు. నమ్మితే సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. యేసయ్య మీలో ఉన్నాడు. మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, వచ్చే ఆదివారము నాతో కలిసి నువ్వు ప్రేమామయుడు ప్రార్థన మందిరానికి రావాలి. ఒక్కరన్నా చెప్తున్నారా మీలలో? యజమానులకు చెప్పండి అమ్మా. ఊరికే అటు ఇటు ఆ మార్గంలో ఈ మార్గంలో నడిస్తే ఏమీ రాదు. యేసయ్య దగ్గరికి నడిస్తే యేసయ్య గొప్ప రక్షణనిచ్చి శాశ్వతమైనటువంటి తన నిత్య రాజ్యంలో నివాసం చేసుకున్నట్టుకు కృపణిస్తాడు. పౌలు గారు ఆ రీతిగా నడిచాడు. తన దేవుని బిడ్డలందరినీ ఆ మార్గంలో నడవమని చెప్పాడు. హానోకు గారు ఆ రీతిగా నడిచాడు. దేవుడే వచ్చి ఆయన కొనిపోయే స్థితిలో జీవించాడు. నోహావు గారు ఇక్కడ ఆ రీతిగా సాగిపోతున్నాడు. దేవునితో నడుస్తున్నాడు. నిందారహితుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి స్థితిలో నడిచి సాగిపోయి తన కుటుంబాన్ని రక్షణ అనే ఓడను తయారు చేసుకొని ఆ జలప్రలయంలో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నీవు కూడా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి. కుటుంబాన్ని కాపాడుకోకపోతే మనం వ్యర్థులమండి పిల్లరా. కుటుంబాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమో. సపట్లు కొట్టి దేవునికి మహిమ. అబ్రాము 99 ఏండ్ల వాడు. నిండు వృద్ధాప్యములో దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుస్తున్నాడు? నిందారహితుడుగా సాగిపోతున్నాడు. వయసు ఎంత? 99 ఏండ్లు. మన వయసు ఎంత? వచ్చి సరిగా మోకరిల్లి ప్రార్థన చేయలేం. అయ్యగారు 1 గంట సేపు మోకరిల్లి ప్రార్థన చేయండి అమ్మా అంటే మోకాళ్ళు సహకరించవు. ఎందుకంటే ఈ మోకాళ్ళు బయట తిరగటం నేర్చుకున్నవి. ఎంత దూరమైనా దేనికోసమైనా ఇదిగో నడుస్తావు. కానీ ఒక జీవము గల దేవుని మందిరానికి నడవటానికి ఈనాడు దేవుని బిడ్డలకు కాళ్ళు రావట్లా. అవునా కాదా? మీరే చెప్పాలి. చెప్పండి అమ్మా, పర్వాలేదు. ఇక్కడే కాదు, చాలా మందిరాల్లో మనము గమనిస్తూ ఉంటాం. మన పనుల నిమిత్తము, మన అవసరతల నిమిత్తము మనం ఎంతగానో ప్రయాణం చేసి వెళ్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుంది. దేవుని మందిరములో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనకు నడవాలి. ప్రార్థనలో నేను నా కుటుంబము ఇదిగో కనబడాలన్నటువంటి ఆలోచనతో ఏ ఒక్కరు కూడా మందిరానికి నడవరండి. మందిరానికి నడవరు. దేవుడు చెప్తున్నాడు, సేవకులు చెప్తున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మంచి దైవజనులు మీకు దేవుడు
శక్తితో బలముతో నడిపించే దైవజనులు, సరైనటువంటి మార్గములో, యథార్థ మార్గములో, నీతి మార్గములో మిమ్మల్ని నడిపించే దైవజనులు మీ దైవజనులు. లోకానుసారంగా నడవమని చెప్పే దైవజనులు కాదు. ఎందుకంటే ఇక్కడికి రాగానే దేవుడు నాకు బయలుపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఇలాంటి దైవ సేవుని సన్నిధిలో ఏ రీతిగా నువ్వు నడవాలి, ఏ రీతిగా నువ్వు నిలవాలి, ఏ రీతిగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, పరిశుద్ధతతో పవిత్రతతో ప్రభువుకు దగ్గరై జీవించే జీవితాలు యోగ్యమైనవి. ఇక్కడికి వచ్చి సగము ప్రభువులో సగము లోకంలో జీవించకూడదు. పరిపూర్ణంగా ప్రభువులో జీవించాలి. అదే దేవుడు మనలందరినీ కోరుకుండేది. నేను 2002లో మరి హైదరాబాద్ ప్రాంతంలో బాప్తిసం పొందుకున్నాను. నా డిగ్రీ చదువు అయిపోయింది. జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో మరి యేసు ప్రభు నామధ్యాన మందిరము అనే మరి మందిరంలో నేను 2002లో బాప్తిసం తీసుకున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా దేవుని మందిరంలో ఈ సాపలేసేవాడిని. దేవుని మందిరాన్ని ఏ స్త్రీలు పురుషులు వచ్చి శుభ్రం చేయకపోయినా నేను ఒక్కనే మరి తడిగుడ్డేసి మందిరాన్ని మొత్తాన్ని శుభ్రం చేసేవాడిని. దేవుని పరిచర్య చిన్నప్పటి నుండే నేను సన్నిధిలో బాగా చేసేవాడిని. కానీ మా తండ్రి గారు, పరిచర్య నీకు వద్దు, నువ్వు మంచి ఉద్యోగం చేయాలని చెప్పాడు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మరి పీజీలో జాయిన్ అయ్యాను. దేవుని పిలుపు బలంగా నన్ను పిలుస్తుంది. నేను మా నాన్నగారికి చెప్పాను, దేవుడు నన్ను సేవకు వెళ్ళిపోమ్మంటున్నాడు, నేను దేవుని సేవ చేయాలి అని చెప్పాను. సేవొద్దు, ఏమొద్దు, నువ్వు ఉద్యోగం చేయి అని చెప్పాడు. సరేనని గుంటూరు ప్రాంతానికి వచ్చి ఉదయం 5 గంటలకు మరి ఆర్మీ సెలక్షన్లు జరుగుతుంటే అక్కడ ఉదయం 5 గంటలకి అందరూ లైన్లో ఉంటే మేము వెళ్ళి లైన్లో ఉన్నా. 5 గంటలకు లైన్లో ఉంటే 9 గంటలకు రన్నింగ్ పెట్టారు. రన్నింగ్లో వచ్చాను. మరి తర్వాత లాంగ్ జంప్ అది వచ్చాను, షార్ట్ పుట్ వేశారు అది వచ్చాను, హైటు అది కూడా వచ్చాను. ఇక సాయంకాలము 7 గంటలైంది. ఇన్ని మంచినీళ్ళు లేవు, అంత అన్నం లేదు. ఆ టయాన తీసుకెళ్ళి వెయిట్ చూపించారు. వెయిట్ చూస్తే 1 కిలో తగ్గిపోయా. అన్ఫిట్ అని పక్కకు నెట్టేశారు. అంటే దేవుని కృప అక్కడ లేదు. హల్లెలూయా. మరలా దేవుని పిలుపు నాతో మాట్లాడుతుంది. ఇదిగో 5 జిల్లాలకు దేవుడు నన్ను ఇదిగో సేవకులందరికీ మరి హెడ్గా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. మా నాన్నగారితో చెప్పాను, మరి నేను వెళ్తాను, మరి దేవుడు ఈ రీతిగా దర్శనాన్ని చూపించాడు, పిలుపు కూడా వచ్చింది, అక్కడ నుండి కాలు కూడా వచ్చింది, నాకు వెళ్తానని చెప్పాను. వద్దు వద్దు, ఇదిగో ఎస్ఐ జాబ్స్ పడుతున్నాయి, నువ్వు కర్నూలు వెళ్ళి దానికి అటెండ్గా అని చెప్పాడు. ఇదే ఎండల కాలం కర్నూలు వెళ్ళిపోయా. 5 కిలోమీటర్లు ఎర్రటి ఎండలో రన్నింగ్ రేస్ పెట్టారు. కాళ్ళకు చెప్పులు లేవు. పరిగెత్తి 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 ఫస్ట్ వచ్చా. అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి ఆయాసంతో కాళ్ళు చూసుకుంటే ఈ 5 ఏళ్ళు ఎర్రటి బొబ్బలు వచ్చేసినాయి. అటు ఇటు మొత్తము వచ్చా. ఇంకా లాస్ట్లో చెస్ట్ చూస్తున్నారు. జనాలు కోకొల్లలుగా ఉన్నారు.
వారు సరిగా పెడతారా టేపు? పెట్టనే పెట్టరు. ఇక్కడ చెస్ట్ ఉంటే పొట్టకు పెట్టి పీల్చమంటారు. పొట్టకు పెడితే ఏం పీలుస్తారండి? నాకు ఇక్కడ పెట్టారు. పీలు అంటే ఇక్కడ పెడితే అన్న గాలి పీలిస్తే అవి పెరుగుతాయి ఇంచెస్. పొట్టకు పెట్టి పీలవమంటే ఏం పీలుస్తాం? ఏం పిలవలేకపోయా. అది కూడా పోయింది. ఇంక మా నాన్నగారికి గట్టిగా చెప్పా, ఇక నేను ఏ సెలక్షన్కు వెళ్ళను. నేను హైదరాబాద్ వెళ్ళి చిన్న డ్యూటీ చూసుకొని సాగిపోతాను ప్రభువులు అని చెప్పేసి వెళ్ళిపోయాను. 2002 జూలై 7వ తేదీన నేను అక్కడ బాప్తిసం తీసుకున్నాను. విజయవాడ ప్రాంతంలో మరి నాకు సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేసి వివాహాన్ని జరిగించారు. ఇక దేవుని మందిరంలో పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ సాగిపోయా. పెళ్లి చేసుకొని ఆమెను తీసుకొని హైదరాబాద్ వెళ్ళా. చిన్న రూము, నా జీతము 2000, రూమ్ రెంటు 750. ఇంకెంత మిగులుతాయి? 750 పోతే 1250 రూపాయలతో ఇక వచ్చిన బంధువులకి అందరికీ చూసుకోవాలి. అయితే నేను ప్రభు మీద ఆధారపడ్డా. నాకు జ్ఞాపకము ఊహ వచ్చిన దగ్గర నుండి ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ వెళ్తున్నా. ఆ 1250లో మా అత్త మామగారు వచ్చినా, లేదా బంధుమిత్రులు వచ్చినా, మా తల్లిదండ్రులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా దాంట్లో దేవుడు సమృద్ధినిచ్చి ముందుకు నడిపాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాము. దేవుని మీద ఆధారపడి దేవునిలో నడిచే వారికి ఏ లోటు ఉండదు, ఏ లోటు ఉండదు. దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడి జీవించే వారికి లక్షలు లక్షలు ఉన్నను కొదువలే ఉంటాయి. సరే, పెళ్ళి అయిపోయింది. చిన్నగా నా మంచితనాన్ని చూసి మా ఇంటి పక్కనే ఫార్మాస్యూటికల్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ డీలర్ ఒక ఆయన ఉన్నాడు, కొమరయ్య గారని. నన్ను చూసి, నీ ప్రవర్తన చాలా బాగా ఉంది, మరి నువ్వు నా దగ్గర జాబ్ చేస్తావా అని అడిగాడు. చేస్తానని చెప్పా. మరి జీతం ఎంత ఇస్తావంటే 4000 ఇస్తానన్నాడు. 2000 నుండి 4000కి వెళ్ళిపోయింది. 4000 నుండి 50,000కి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. 50,000 నుండి 60,000 ఆయన దగ్గర అయింది జీతం. కానీ నేను నా దేవునికి నమ్మకంగా, నాకు 60,000 జీతం వస్తుందని నేను ఎక్కడ ఊపొంగలో. ఉదయం డ్యూటీ చూసుకుంటా, సాయంకాలం వచ్చి ప్రభు సన్నిధిలో కుమారుణ్ణి కుమార్తెను, నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె, చిన్న పిల్లల్ని తీసుకొని సాయంకాలం 7 గంటలకి ప్రతి దినము ఉప్పల్ వీరపగడ్డ ప్రార్థన మందిరంలో వచ్చి దేవుని కూడికలో హాజరయ్యేవాడిని. ఆ రీతిగా ఉంటూ 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 చిన్నగా దైవదాసులు నన్ను వర్షిప్గా పెట్టాడు. ఆ తర్వాత ఇదిగో వీక్లీ వన్స్ సువార్త ప్రకటించడానికి కృపనిచ్చాడు. అలా 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 ఆయన చనిపోయాడు, పాస్టర్ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఇక మేము అక్కడ లీడ్ చేసే వాళ్ళమే ఒక 7 మెంబర్స్ ఉన్నాం. ఆ 7 మెంబర్స్ని మా ఆత్మీయ తండ్రి అభిషేకించాడు. అభిషేకించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మందిరంలో అప్పచెప్పాడు. నాకేమో ఇదిగో ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చే కృపను ఆ దైవదాసులు మాకు చెప్పారు. ఇదిగో ఇది ప్రభురాత్రి భోజనము, నువ్వు ఇంకొక బ్రదర్కి ఇంకొకటి అలా చెప్పాడు. ఎప్పుడైతే నేను అభిషేకము తీసుకున్నానో మా భార్య ఇక స్పృహ తప్పి పడిపోవటము ప్రారంభించింది. ఎప్పుడైతే నేను అభిషేకింపబడ్డానో మా పాస్టర్ గారు ఇక స్పృహ కోల్పోయి ఆటోమేటిక్గా పడిపోతుంది. అయ్యో ఏంటి మా, ఇక మాటలు లేవు, చూపు లేవు.
స్పర్శ లేనే లేదు. తీసుకెళ్ళి హైదరాబాదు కామినేని హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేస్తే బాడీలో ఎన్ని టెస్టులు ఉన్నాయో అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసిన ఆమె గారికి ఏ రోగము లేదు. నమ్మితే గట్టిగా సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఏ రోగము లేదు, ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, ఏ బలహీనత లేదు. కానీ ఆమె మాత్రము సడన్గా అలా పడిపోయి ఇక కోమాలోనికి వెళ్ళిపోతుంది. నా బాధ చూడలేక మా అత్తగారు మా మామగారు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు చూశారు ఆమె బాధను. అక్కడ 1,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాం. ఏం ప్రయోజనం లేదు. అయ్యా, నీకు ఇక్కడ ఎవరు లేరు కదా, మరి అమ్మాయి పరిస్థితి ఈ రీతిగా ఉంది, బెడ్లు చిన్నగా ఉన్నారు, ఎవరు చూస్తారు? మేము హైదరాబాద్ నుండి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ చూసుకుంటామని చెప్పారు. సరే, నేను అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో దగ్గర దగ్గర 10 హాస్పిటల్లో చూపించాం. హైదరాబాదులో ఏ టెస్టులు చేశారో అదే టెస్టులు ఇక్కడ కూడా చేశారు. అమ్మాయిలో ఏ బలహీనత లేదు. డాక్టర్లకే అర్థం కావట్లా. ఇలా కాదు, మెంటల్లీ అప్సెట్ అయిపోయిందేమో, ఈయన భర్త ద్వారా ఈమెకి ఏమన్నా టార్చర్ ఉందేమో అని చెప్పేసి సైకాలజిస్టుకు తీసుకెళ్ళిపోయారు. సైకాలజిస్ట్ దగ్గర కూర్చోబెట్టారు. ఆయన అడుగుతున్నాడు, ఏమ్మా, నీ భర్త నిన్నేమన్నా హింసిస్తాడా, కొడతాడా, తిడతాడా అని చెప్పేసి అడుగుతున్నాడు. లేదు లేదు, నా భర్త చాలా మంచివాడు, ఆయన నన్ను కొట్టడు, చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పాడు. మరి ఇదేంటి ప్రభువా? ఎవరికి అర్థం కావట్లేదు, డాక్టర్లకు అంతు కావట్లేదు. ఈ రోగం ఏంటి ఎవరికి తెలియదు. కానీ దేవుడు మాకు తెలిసాడు, మాకు తెలియపరిచాడు. ఇదిగో, నువ్వు అభిషేకింపబడిన తర్వాత ఒక భయంకరమైనటువంటి శోధన వస్తుంది, దీన్ని ఎదుర్కొనే శక్తిని నువ్వు పొందుకుంటావా లేవా అని దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు పరీక్ష పెట్టాడు. మా అత్తమామ గారు కూడా మంచి ప్రార్థన పరులు. ఒకానొక దినాన సాయంకాల సమయంలో ఇంక ఈమె మొత్తము ప్రాణం లేదు, ఈమె చనిపోయింది. ఆమెను తీసుకొని ఏడుస్తూ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు వచ్చాం. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తీసుకెళ్తే సమయం 6:30 గంటలైంది. ఆడ షేక్ మరి నూర్జా అని చెప్పేసి ఒక ముస్లిం డాక్టర్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్. సమయం అయిపోయింది, డ్యూటీ టైం అయిపోయింది, తిరిగి వెళ్తున్నాడు. మేము ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకొని వచ్చాము. ఇలా ఏమైంది ఏమైంది అన్నాడు. ఇది పరిస్థితి అని చెప్పాం. నాడి పట్టుకొని చూశాడు. ఈమె చనిపోయింది, ఇక ఈమెకు నేనేమి ట్రీట్మెంట్ ఇవ్వలేను, తీసుకెళ్ళండి అని చెప్పాడు. అదే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆ సమయంలో అక్కడే మోకరెళ్ళి దేవునికి ఇదిగో బలంగా మొరపెట్టాము, ప్రార్థన చేశాము, కన్నీరు కార్చాము, రోధించాము, అంగలార్చాము. దేవుడు దాసుల ప్రార్థన ఆలకించి ఆమెకు తిరిగి జీవాన్ని ఇచ్చాడు. నమ్మితే సపట్లు కొట్టి దేవుని మేపరచండి. ఇదిగో జీవాన్ని ఇచ్చాడు. చనిపోయినటువంటి ఆమె కదులుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ను పిలిచాము. ఏంటి, ఆమె చనిపోయింది కదా, చనిపోయిన ఆమె ఎలా బ్రతుకుద్ది అని చెప్పాడు. లేదు సార్, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పాడు. వచ్చి ఆయన నాడి పట్టుకున్నాడు. నిజమే కదా, ఈమె బ్రతికింది, మీరు యేసుక్రీస్తును ప్రార్థన చేస్తారా అని అడిగాడు. అవునయ్యా అని చెప్పాడు. ఆ యేసయ్యే ఆమెను బ్రతికించాడు అని చెప్పాడు.
ఇక అందరూ వస్తున్నారు. ఈ అమ్మాయికి చేతబడి చేశారేమో, వెళ్ళి అక్కడ తాయెత్తు కట్టకరండి అని మాకు సలహాలు ఇస్తున్నారు. దేవుడు ఆమెను ఆ స్థితిలో తీసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు, మూర్ఖుల వలె మీరు మాట్లాడుచున్నారు, అవి మేము చేయము అని ఉపవాస ప్రార్థనలో బలంగా సన్నిధిలో కూర్చున్నాం. 30 దినాలు ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే 30 దినాల్లో ఆమె సజీవురాలై లేపబడి సన్నిధిలో వచ్చి ఇదే బలిపీఠము యొద్ద మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తుంటే పరలోక పట్టణాన్ని దర్శనము ద్వారా పొందుకున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో పరలోక 12 గుమ్మాల్లోనికి ఈమె వెళ్ళిపోయిందంట. ఆ పరలోక 12 గుమ్మాల పట్టణంలో దేవదూతలు ఆమెను లోనకి అలో చేయట్లేదు. ఆమె వెళ్ళి యేసయ్యా యేసయ్యా నన్ను లోపలికి రానివ్వట్లేదయ్యా అని అక్కడ ప్రార్థన చేస్తుందంట, దేవుణ్ణి అడుగుతుందంట. యేసయ్య అలా వచ్చాడంట, ఆ అమ్మాయిని లోపలికి పంపమని దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడంట. లోపలికి వెళ్ళిపోయిందంట. లోపలికి వెళ్ళిపోయినటువంటి ఈమెను యేసుక్రీస్తు వారు తన 2 చేతులతో ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళి బంగారు మంచం మీద పడుకోబెట్టాడంట. పడుకోబెట్టి ఆమె తలపై చేయి పెట్టి ప్రార్థన చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఈమె కన్నీళ్లు కారుస్తూ ఆ దర్శనాన్ని పొందుకొని ఆ సాక్ష్యాన్ని చెప్పి అనేకులను ప్రభు తట్టు ఇది నాన్న త్రిపుటకు ప్రభు సాక్షిగా వాడబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. శోధనను జయించటము దేవుడిచ్చిన గొప్ప భాగ్యం మనకు. సువర్ణము వలె మార్చబడతాం. ప్రియ దేవుని సంగమా, సహవాసమా, ఇదిగో ప్రేమామయుడు మన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. ప్రేమించే దేవుని ప్రార్థన మందిరంలో నివాసం చేస్తున్నటువంటి మన నడక ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా ఉంది? దావీదు గారు చెప్తున్నాడు 139వ కీర్తనలో, ఒకసారి చదవండి. 139వ కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు ఎక్కడ ఉన్నారో దేవునికి తెలుసంట. దావీదు గారు ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎక్కడ లేస్తున్నాడు, ఎక్కడ నడుస్తున్నాడు, ఎక్కడ ఇదిగో ఈ రీతిగా సాగిపోతున్నాడు, పడుకున్నాడు. అయ్యా సమస్తము ప్రభువా నువ్వు చూసే దేవుడుగా ఉన్నావు. నీకు మరుగైనది ఏది లేదు తండ్రి ఈ భూమి మీద. నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఎక్కడ లేస్తున్నాను, ఎక్కడ పడుకుంటున్నాను, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. సప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఎంత గొప్ప దేవుడు! నువ్వు ఎక్కడున్నావో నిన్ను చూసే దేవుడు. ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ పడుకొని ఉన్నావు, ఏ మార్గంలో నీ క్రియలు దేవునికి వ్యతిరేకంగా సాగిపోతున్నాయో దేవుడు నీ చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నాడంట. ఒక డాక్టర్కి కూడా తెలియదు, తెలుసా? తెలీదు. డాక్టర్లకి డాక్టరు మన పరమ డాక్టరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు ఎంత బాగా మాట్లాడుతున్నాడు.
అయ్యా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అయ్యగారికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ నిలుస్తున్నావు, ఏ ప్రాంతంలో నువ్వు సాగిపోతున్నావో నీ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కాబట్టే ఇక్కడ దావీదు గారు దేవునితో ఆ రీతిగా సంభాషించటం జరుగుతుంది ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము చాలా బాగా నడవాలి. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా మనము నడవాలి. ఇదిగో హానోకు ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా నువ్వు నడవాలి. నోహావు ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా నువ్వు నడవాలి. అబ్రహాము ఏ రీతిగా దేవుని సన్నిధిలో నడిచాడో ఆ రీతిగా నువ్వు నడవాలి. నడిస్తేనే మనం దేవుని బిడ్డలమవుతాం. నడవకపోతే ఎవరి బిడ్డలవుతారు? సాతాను బిడ్డలవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా నడవండి. ప్రేమామయుడు ప్రార్థన మందిరంలో దేవుని బిడ్డల నడక ఈ సుండిపెంట గ్రామానికి ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. నమ్మితే సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. వారిలా వీరిలా ఉండకూడదు. ఆ సంఘములా ఈ సంఘములా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఉన్నాడో, దైవజనులు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా ఉండాలి సంఘము. అందుకే దేవుడు దీనికి ప్రేమామయుడు అనే గొప్ప నామకరణను ధరింపజేసి ఉన్నాడు. ఎదుటి వారిపై యేసయ్య ఏ రీతిగా ప్రేమ చూపిస్తున్నాడో ఈ ప్రేమామయుడు ప్రార్థన మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క విశ్వాసి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యేసయ్య ప్రేమను ఎదుటి వారికి చూపే రీతిగా బ్రతకాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ మందిరానికి ప్రేమామయుడు అనే గొప్ప నామకరణను దేవుడు దాసుల ద్వారా ఇదిగో దీనికి తిలకించాడు. మేము ఇప్పుడు అక్కడి నుండి ప్రయాణమై వస్తూ చర్చి చూసుకుంటూ ఇక్కడికి వచ్చాం. విజయవాడలో బయలుదేరి విజయవాడలో చర్చీలు, గుంటూరులో చర్చీలు, నర్సరావుపేటలో చర్చీలు, పిరంగిపురంలో చర్చీలు, ఇలా చూసుకొని వస్తుంటే ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క రకంగా కనబడుతున్నారు. ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క రకంగా కనబడుతున్నారు. ఏ ఒక్కరు దేవుని పోలికగా కనబడట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పోలికలో కనపడాలి. ఏదో ఈ మధ్య కొత్త ఫ్యాషన్, వైట్ అండ్ వైట్ వేస్తున్నారు, మెల్లో బ్లూ టవల్ వేస్తున్నారు. 40 దినాలు ఇదిగో ఉపవాస ప్రార్థనలు. 40 దినాలు అయిపోగానే ఆ టవల్ తీసి పక్కన పడేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి బార్ షాప్కి వెళ్తాడు. ఏంట్రా నీ జీవితము? ఏంట్రా నీ నడవడిక? ఏంటి నీ ప్రవర్తన? యేసయ్యలా నువ్వు జీవించాలి. యేసయ్యను అనుసరించి సాగిపోవాలి. ఎందుకు వస్తున్నావు సంఘానికి? ఎందుకు వస్తున్నావు సావాసానికి? యేసులా బ్రతకటానికి, యేసులా జీవించటానికి, యేసులా నడవటానికి. నడిపించే దాసులు ఉన్నారు, నడవటానికి మనకేంటి ఇది? కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవునిలో నడవటం నేర్చుకోండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పరిచయం చేస్తాను చూడండి. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆ దినములలో ఏం కలిగిందంట? మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతుకవు గనుక నీ ఇల్లు నీవు
చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ హిజ్కియాను దేవుడు పరిచయం చేస్తున్నాడు. హిజ్కియాకి మరణకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు, హిజ్కియా నువ్వు ఇక బ్రతకవు, నువ్వు మరణం అవుతున్నావు, కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ప్రవక్త వెళ్ళి చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్థానంలో అయ్యగారు ఉన్నారనుకోండి, యోహాను అయ్యగారు ఉన్నారు. అదే ప్రవక్త స్థానంలో ఇదిగో ఆ ప్రవక్త మాట్లాడినట్టు ఈ అయ్యగారు కూడా వచ్చి మీతో మాట్లాడాడు అనుకోండి, మీ స్థితిగతి ఏమవుతుందో ఒక్కసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకోండి. హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా అక్కడ ఏం చేశాడో చూడండి. చదవండి మాట. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాము. చూశావా, ఇప్పుడు మనకు ప్రార్థన గుర్తుకొస్తుంది. మనకి ఏదో ఒక బలహీనత రావాలి, ఏదో ఒక వ్యాధి రావాలి, ఏదో ఒక రోగము రావాలి, ఏదో ఒక సమస్య రావాలి. అప్పుడే మనకు దేవుడు గుర్తుకొస్తాడు, అప్పుడే మనకు ప్రార్థన గుర్తుకొస్తుంది. అంతవరకు మనం మన ఇష్టానుసారంగా నడుస్తాం. దేవుడు ఒక్క దెబ్బ కొట్టగానే దేవుడు గుర్తుకొస్తాడు. హల్లెలూయా. అయ్యగారు గుర్తుకొస్తారు, సంఘము సహవాసము అప్పుడు గుర్తుకొస్తుంది. ఇదిగో హిజ్కియా అదే స్థితిలో జీవించాడేమో కాబోలు. అయితే ఆయన పశ్చాత్తాపంలోనికి వచ్చి యేసయ్య తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకొంటినో. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఆయన ప్రవర్తనను దేవునికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ రీతిగా నేను నడిచాను ప్రభువా నీ సన్నిధిలో, ఒక్కసారి దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేశాడో ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు తిరిగి ఆయుస్సును మరి హిజ్కియాకి దేవుడు దయచేశాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దామా. హల్లెలూయా. హిజ్కియా వలె దేవుని సన్నిధిలో నువ్వు కూడా యథార్థంగా నడవాలి, సత్యముతో నడవాలి, నీతితో నడవాలి, భక్తితో నడవాలి, భయముతో నడవాలి, అన్ని కలిగి నడవాలి. అప్పుడు దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నట్టు నువ్వు ఆ రీతిగా నడిస్తే మనకు కూడా దేవుడు అట్టి కృపనిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఈ పరిశుద్ధ దినంలో ప్రేమామయుడు ప్రార్థనా మందిరంలో దేవుని బిడ్డలందరూ కూడా దేవుణ్ణి పోలి నడిచేవారుగా ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఆ రీతిగా నువ్వు నడవాలని, ఆ రీతిగా నువ్వు అనేకులను నడిపించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆ రీతిగా జీవించినటువంటి మా సాక్ష్యంలో ఇక అప్పటి నుండి ఆమెకి ఇంకా ఏ బలహీనత లేదు. దేవుడు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి తన కృప ద్వారా దేవుని సన్నిధిలో సాక్షిగా వర్ధిల్లుతుంది, సాక్షిగా వర్ధిల్లుతుంది.
దేవుడు కూడా నన్ను అనేక ప్రాంతాల్లో ఆయన పనిముట్టుగా, పాత్రగా, నమ్మకమైనటువంటి దాసునిగా, దేవుడు ఏ రీతిగా నడిచాడో, దేవుడు ఏ రీతిగా నడవమన్నాడో ఆ రీతిగా ఇదిగో దేవుణ్ణి పట్టి మేము నడుస్తూ అనేకులు నా మార్గంలో నడిపించేవారిగా ఉన్నాం. ఇదిగో దైవదాసులు, ఈయన ఒక అన్యుడు, ఈయన జీవితము వృత్తి ఆటో వేసుకునేటటువంటి ఆయన దేవుని ప్రార్థన మందిరములో దైవ సేవకుల యొద్ద 10 సంవత్సరాలు అయ్యగారిని ఆటోలో ఎక్కించుకొని ఊరూరా తిప్పేవాడు. ఎక్కడికైతే ప్రార్థనలు ఉన్నాయో అక్కడికి తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఈయనను మాత్రము ఒక పాట ఇచ్చి నిలబెట్టినోడు కాదు, ఒక ప్రార్థన ఇచ్చి బలపరిచినోడు కాదు. అనుకోని రీతిగా దేవుని దయ వల్ల మనకు పరిచయం అయ్యారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన దినమే ఆయనకు పాట ఇచ్చి ఆయన్ను బలపరచటము, దేవునిలో నడిపించటము నేర్పించాము. సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఇదిగో దినదినము ప్రార్థన మందిరానికి వస్తున్నాడు. ఒకనొక దినాన లేపి నిలబెట్టాడు. నిలబడి వాక్యం చెప్పు అన్న. అయ్యగారు నేను చెప్పలేను. చెప్పు, నువ్వు చెప్పలేనంటే ఎట్లా? నిలబడు, దేవుడు నీతో నిలబడతాడు అని ధైర్యపరిచి నిలబెట్టాము. నిలబెడితే ఫస్ట్ ఒక మాట తడబడ్డాడు. రెండో మాట నుండి దేవుడు ఆయనలో నిలుచున్నాడు. సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఈ దినాన ఆయన ఆటో వేసుకుంటున్నాడని ఒక దైవజనుడు నీకు పిలుపు లేదు, నువ్వు దేవుని సేవకు పనికిరావు అని నిర్లక్ష్యం చేసి పక్కకు త్రోసివేశాడు. ఇలా సేవకుడు కాదు, ఇంకొక సేవకుడు. దేవునిలో నడిచేవారు దేవునికి కావాలి, దేవునిలో నడిచేవారిని తయారు చేసేవారు దేవుని బిడ్డలు కావాలి. నువ్వు వద్దుపో అనేవారు ఉండకూడదు ఈ ప్రేమామయుడు ప్రార్థన మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు కృపనిచ్చాడు. ఒక్కొక్కరు పాట పాడుతుంటే దేవుడే ఇక్కడికి దిగి వచ్చినట్టు అంటుంది. ఆ బ్రదర్ పేరు ఏం పేరు? రాజ్బాల్ బ్రదర్. దేవుని కృపను బట్టి చాలా బాగా పాట పాడుతున్నాడు. ఆ బ్రదర్ తర్వాత ఈ బ్రదర్ పేరు మిడిల్లో వైట్ అండ్ వైట్, సల్మాన్ బ్రదర్. దేవుని కృపను బట్టి మంచి కృపలో దేవుడు నిన్ను కూడా బలంగా వాడుకుంటున్నాడు. దేవునిలో నడవండి, దేవునిలో నిలవండి, దేవుని కోసం బహుబలంగా వాడబడండి. ఇదిగో ఈ సుండిపేంట ప్రాంతాన్నే కాక అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి మాత్రమే మీరు అనేకులకు కనపరచుటకు మంచి దైవదాసులను దేవుడు మీకు ఇచ్చాడు. సపట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. ఆయనతో ప్రయాణం చేయండి, ఆయనతో నడవండి. ఆయన నడుస్తున్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడు యేసయ్యలో. ఈ రీతిగా ఎవరు నడపరు, ఈ రీతిగా ఎవరు నడపడు, ఏ సేవకుడు నడపడు. నడిపేవారు కావాలి దేవునికి. మీరు నడవండి, దేవునిలో బలంగా నడవండి. నడిపించే సేవకులు ఉన్నారు. ఆయనకు సేదోడు ఓదుడుగా ఉండండి. సేవ పరిచర్యలో మీ సహకారాలన్నిటినీ ఆయనకు అందించండి. మూలవచనాన్ని చదివి ముగించుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దీని అర్థం ఏంటి? పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. మరి అంటే యేసుక్రీస్తు వారు పౌలులో నిమగ్నమై ఉన్నాడు. అంటే ఇంకా పౌలు గారిలో యేసయ్య ఉంటే ఇక యేసయ్యతో పౌలు గారు సమానమా కాదా? అవునా? ఆ రీతిగానే నేను
నా క్రీస్తును ధరించుకొని సాగిపోతున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. మంచి దైవదాసులను మీకు ఇచ్చారు, అట్టి కృపలో జీవించండి, సాగిపోండి. దేవుడి కొద్ది మాట తన వెనుకలో దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ప్రభువును ఒక్కసారి మనసారా ఈ సమయంలో యేసయ్యను ఆరాధించుటకు, యేసయ్యను స్తుతించుటకు దేవుని విడులుగా మనమందరము ప్రభు సన్నిధిలో ఆయన ఆత్మను పొందుకొని